హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము మన యొక్క పీఎఫ్ అమౌంట్‌ని ఎలా తీయాలో చూద్దాం. ముందుగా మన మొబైల్‌లో ఉన్నటువంటి క్రోమ్‌ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్‌లో ఈపీఎఫ్ లాగిన్ అని మనము టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ www.epfindia.gov.in ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌పై మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ క్లెయిమ్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా! దాన్ని మనము క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూఏఎన్ నంబర్ కొట్టాలి. తర్వాత పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి సైన్ ఇన్ పై మనం క్లిక్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి పేజీ ఇలా రావడం జరుగుతుంది. మన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే మన ఈపీఎఫ్కి లింక్ ఉందో. ఇలా ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఇలా మనము సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్పై క్లిక్ చేసి అక్కడ మనము వ్యూ అకౌంట్ ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా! ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసి అక్కడ క్లెయిమ్ ఫార్మ్ 31/19 10C 10D ఉంది కదా! దాన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనము మన అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము అక్కడ మన అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ కొట్టిన తర్వాత వెరిఫై అని మనము ఎంటర్ చేయాలి. ఇలా మనము ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ ప్రొసీడ్ పై మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మనకి పేజ్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ ఉంది కదా! ఫామ్ 31ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఫామ్ 31 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ మన ప్రజెంట్ ఎంప్లాయర్ యొక్క సర్వీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము ఎందువల్ల తీసుకోవాలనుకుంటున్నాం అమౌంట్, నేను ఇక్కడ హిల్నెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మన అమౌంట్ ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నాం అది మనం ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్ మొత్తం మనము మన యొక్క అడ్రస్ని ఎంటర్ చేయాలి. మన యొక్క విలేజ్ ఎంటర్ చేయాలి. తర్వాత మన యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ స్టేట్ దగ్గర మన యొక్క స్టేట్ని మనము సెలెక్ట్ చేయాలి. తర్వాత మన యొక్క పిన్ కోడ్ని మనము ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ని లెఫ్ట్ సైడ్లో మనకు ఒక టిక్ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనము నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే ఆధార్ నెంబర్తో లింక్ ఉందో. ఇక్కడ ఓటీపీని మనము ఎంటర్ చేసి మనము వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ పైకి మనం క్లిక్ చేసినట్టయితే మన యొక్క రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఇలా సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి బాటమ్ లైన్లో గ్రీన్ కలర్లో యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మనకి కింద చూపెడుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనము చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.